So in Peru Suraj. Yeah, that's my surname, man. Surname. What's your total name? James. James Suraj. Yeah. And your family is Indian? Yeah, that's where my grandpa. Like how many generations? I can't really tell, but most of my family are Indian. Indian. Ravi loves the Caribbean. 189 countries, 6 more to go. Swati, Anu, Simba Babu, and coconuts. So guys, Caribbean lo Saint Lucia ఇంకో దేశంలో ఉన్నాం. బీచ్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడే కొబ్బరి బొండాలు తాగేసి హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో డే 7, 6వ దేశం. మనం ఆల్రెడీ బార్బడోస్లో మొదలెట్టాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో 2 రోజులు, టొబాగో 1 రోజు, ట్రినిడాడ్, తర్వాత గ్రెనాడా, తర్వాత డొమినికా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్. సో 5 దేశాలు అయిపోయాయి. ఇవాళ 6వ దేశం సెయింట్ లూసియా. ఓకేనా? సో కెరీబియన్ క్రూజ్ అయితే అద్భుతంగా నడుస్తుంది. సో లాస్ట్ కాదు కానీ 7వ రోజు 6వ దేశం ఇప్పుడు సెయింట్ లూసియా ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రతిరోజు మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మీకు అన్నీ చూపిస్తున్నాం, హైలైట్స్ ఆఫ్ ద కెరీబియన్ నేషన్. అవి కానీ మీరు మిస్ అయి ఉంటే మర్చిపోకుండా కెరీబియన్ క్రూజ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోని ఎవ్రీడే మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. ఓకేనా? ఇప్పుడు సెయింట్ లూసియా వెళ్ళడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఇదిగోండి క్రూజ్ షిప్. ఇప్పుడే క్రూజ్ షిప్ నుంచి ఎగ్జిట్ అయ్యాం. సెయింట్ లూసియా దేశంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి కలర్స్లో మొత్తం సెయింట్ లూసియా. ఇదిగోండి డాక్. ఇది పెద్ద డాక్, మిగతా వాటిలా కాకుండా 3 షిప్లు పట్టినట్టు. ఇప్పుడు ఎంటర్ అయిపోదాం సెయింట్ లూసియాలోకి. వెల్కమ్ టు సెయింట్ లూసియా. రాస్వాతి, రావా? పద 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 పద. ఇదిగోండి సెయింట్ లూసియా. సెయింట్ లూసియాలోని ఫేమస్ ఆ పెద్ద మౌంటైన్. ఓకేనా? సో ఇదిగోండి మొత్తం ఉన్న కెరీబియన్, ఇప్పుడు తిరిగిన కెరీబియన్ నేషన్ అన్నింటిలోకి ఇది కొంచెం బాగా డెవలప్లా కనిపిస్తుంది, పాజిటివ్గా కనిపిస్తుంది. ఇదిగోండి బయటికి వెళ్తున్నాం. మనం ఉన్నాం ఇప్పుడు కేస్ట్రీస్, సెయింట్ లూసియా రాజధాని కేస్ట్రీస్లో ఉన్నాం. ఇదిగోండి మొత్తం బీచ్, షాపింగ్ అంతాను. ఎందుకు ఇవాళ కలర్ఫుల్గా కనిపిస్తుంది కేస్ట్రీస్. అవును, చాలామంది ఇండియన్స్ ఉన్నారు సార్ ఇక్కడ సెయింట్ లూసియాలో. ఇదిగోండి బీచ్ షాక్. సో ఇప్పుడు దాటుకొని బయటికి వెళ్ళిపోదాం. చూడు సో ఎన్ని షాపింగ్ అన్నీ ఉన్నాయి. ఆల్రైట్, లెట్స్ గో అవుట్. సెయింట్ లూసియా, కూల్ కెరీబియన్ షర్ట్స్, ఇంత కెరీబియన్ వైబ్ బాగుంది. ఎందుకంటే మన షిప్ బాగుంది కదా. ఎండ్ రాగానే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అది విషయం. ఓకే గాయ్స్, సెయింట్ లూసియా ఐలాండ్ లో విత్ మిస్టర్ పెప్పర్. So Pepper, we're going to see good sides of Saint Lucia. సో అన్ని దేశాల్లో చూపించినట్టు ఈ సెయింట్ లూసియాలో కూడా మీకు చాలా కలర్ఫుల్ ఉంది. మిగతా ఐలాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్గా, వైడ్గా ఉంది. మిగతా ఐలాండ్స్ అన్ని కొంచెం కాంపాక్ట్గా ఉన్నాయి కదా. ఇదేంటంటే ఓపెన్ స్పేసెస్ అంతా ఉంది, చాలా అందంగా ఉంది. సో కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఈ ఐలాండ్ కూడా మౌంటైన్ టాప్. అన్ని దేశాల్లోని మీరు అనొచ్చు అదే కొండ, అదే రైటే, కరెక్టే. కాకపోతే వేరే దేశంలో ఉన్నాం కాబట్టి వేరే దేశంలో ప్రతిరోజు ఒక వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఒక సైట్. మళ్ళీ మీకు కింద చెప్పినట్టు ఒకటి మిస్ అయి ఉంటే క్రూజ్ మొత్తం. ఓకేనా? సో ఇప్పుడు మనం బీచ్ కూడా వెళ్దాం. సెయింట్ లూసియాలో సూపర్ బీచెస్ ఉంటాయి మొత్తం. లెట్స్ గో. సో పెప్పర్, హౌ మెనీ పీపుల్ ఇన్ సెయింట్ లూసియా? On the island of Saint Lucia, we have a small population of approximately 185,000 people. That's bigger than Saint Vincent, bro. Yeah. On the It's island, bigger than Saint Vincent, Dominica, Grenada. we're 248 square miles. Okay, so 185,000 ఈ కంట్రీ పాపులేషన్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఐలాండ్, లెంత్ అండ్ విడ్త్? 248 square miles. No, the length. 27 in length, 14 in width. Kilometers or miles? Miles. Okay, so 27 మైళ్ళు పొడవు, 16 you said? 27 from the north to the south. Okay. 14 from the east to Okay, the west. 27 మైళ్ళు పొడవు, 14 మైళ్ళు వెడల్పు. ఇవన్నీ ఎన్ని ఐలాండ్స్ వెళ్ళినా, చిన్న ఐలాండ్స్ వెళ్ళినా మన తువాలు కన్నా మించింది లేదు. తువాలు 8 కిలోమీటర్లు, అంటే 5 మైళ్ళు బై
0.7 మైల్స్ అది. సో ఇప్పుడు సెయింట్ లూసియా లోపలికి వెళ్ళిపోతున్నాం. Tourism. సో ఇదిగోండి ఈ ఐలాండ్ 7 times ఫ్రెంచ్ పీపుల్ రూల్ చేశారు. 7 సార్లు బ్రిటిష్ మొత్తానికి ఐలాండ్ అంతా కొల్లగొడిశారు. But the last owner was the British. Okay. Until the island became independent. Alright. When was the independence? On the 22nd of February 1979. సో 1979లో ఇండిపెండెన్స్ అంట. అప్పటి 4 years of independence. వరకు కాలనీ. ఇది ఉన్న ఐలాండ్స్ లో కొంచెం స్పేషియస్ గా వైడ్ గా ఉంది. ఇదిగోండి ఇంకో షిప్, ప్రతి దగ్గర ఒక్క షిప్ డాకింగ్ కే ప్లేస్ ఉంది. ఇదిగోండి లోకల్ మార్కెట్ ఇదంతా, సెయింట్ లూసియా లోకల్ మార్కెట్, కేస్ట్రీస్ మార్కెట్ ఇదంతా. మనం వచ్చినప్పుడు కావాలంటే ఆగుదాం, చూద్దాం. Vegetables, craft, etc. సో ఇదిగోండి లోకల్ స్ట్రీట్ మార్కెట్స్, మొత్తం షూస్ అమ్ముతున్నారు. On Saturday, కరీబియన్ అంటే చాలు మీకు కలర్ఫుల్ డ్రెస్సెస్, కాబట్టి ఇదిగోండి కలర్ఫుల్ డ్రెస్సెస్. రమ్ ఎక్కడ పడితే అక్కడ రమ్. డూ దే డ్రింక్ లాట్ ఆఫ్ రమ్ హియర్? well, some does. సో ఇదిగోండి స్ట్రీట్ మార్కెట్స్ ఉన్నాయి, లోకల్ మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత పెడెస్ట్రియన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి రోడ్డు మధ్యలో, బట్టలు అవి. సో అదిగోండి ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ కదా, రెండు రకాల ఆర్కిటెక్చర్ ఉంది. ఇది సెంట్రల్ స్క్వేర్లా మేయర్స్ ఆఫీసు, అది నేషన్స్ ఆఫీస్ ఇదంతా. ఇదిగోండి Picture of the gentleman on the tree is our Nobel laureate, Derek Walcott. The gentleman. సో ఇదిగోండి సెయింట్ లూసియా మొత్తం ఇది సెంట్రల్ స్క్వేర్ అన్నమాట. నేను మీకు చెప్పినట్టు కొంచెం స్పేషియస్గా బాగా ఉంది. ఇప్పుడేమో మనం కొండపైకి వెళ్ళి ఆ 2 పీక్స్ పిటౌన్స్ అని ఉంటాయన్నమాట. ఆ పీక్స్ అయితే చూద్దాం. ఇవ్వండి ఇవన్నీ కలోనియల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. మీకు చెప్పండి, ఇప్పటిదాకా నేను చూపించిన కెరీబియన్ కంట్రీస్ అన్నింటిలో మీకు ఏ దేశం నచ్చింది మీరు చెప్పండి. అన్నీ చూశారు కదా, అన్నీ చూసుంటారు ఇప్పటిదాకా ప్రతిరోజు. సో మీకేది నచ్చిందో చెప్పండి. సో ఇదిగోండి గైస్, బెస్ట్ వ్యూ ఆఫ్ సెయింట్ లూసియా. చూడండి మొత్తం ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో మన షిప్, వేరే షిప్, 2 షిప్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మొత్తం ఐలాండ్ అంతా, ఐలాండ్ వ్యూ వెరీ వెరీ బ్యూటిఫుల్, గార్జియస్. సో చూడండి మొత్తం ఇది కేస్ట్రీస్, సెయింట్ లూసియా క్యాపిటల్ అన్నమాట. మొత్తం మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ వేరే షిప్ ఉంది, మనం చుట్టూరు తిరిగి వచ్చాం. అది మన షిప్ రాప్సడీ ఆఫ్ సీస్, చూసారు కదా. అక్కడి నుంచి మనం అలా రౌండ్ తిరుక్కొని మార్కెట్ అంతా దాటుకొని వచ్చాం. బెస్ట్ వ్యూ. ఇదిగోండి ఇది మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడి నుంచే గవర్నమెంట్ అంతా రన్ చేసేవారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంతా. ఇదిగోండి మొత్తం మా ఏవిఎన్ కాలేజ్లో ఉంది ఇక్కడ మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా. ఇదిగోండి ఇది సెంటర్, ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ చేసేవారు అన్నమాట. ఇదంతా ఇప్పుడు కమ్యూనిటీ కాలేజ్. మా నిజంగా ఏవిఎన్ కాలేజ్ గుర్తొస్తుంది చూస్తుంటే. ఇదిగోండి మొత్తం ఇప్పుడు ఇదంతా స్కూలింగ్ ఏరియా, చూసారు కదా. సెయింట్ లూసియా చూడండి, ఎకనామిక్స్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంట ఇక్కడ. సో అందుకని పీపుల్ చాలా ప్రౌడ్ మాట. చిన్న ఐలాండ్ అయినా కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్ కానీ. ఇదిగోండి ఇప్పుడు అంతా కాలేజ్ చేసేసారు ఆయన పేరు మీద, మొత్తం లోకల్ కాలేజ్. మనోడి వైఫ్ 3rd జనరేషన్ ఇండియన్ అంట, డ్రైవర్ది. అందుకని మొత్తం దగ్గరుండి అతి ప్రేమతో చూపిస్తున్నాడు. ఆయన వైఫ్ 3rd జనరేషన్ అంటే వాళ్ళ తాతగారు ఇండియన్స్. ఇదిగోండి గైస్ ఇంకో బ్యూటిఫుల్ పాయింట్, మొత్తం కేస్టీస్ని చూడొచ్చు. ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఒక షిప్, 2 షిప్లు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి కూడా. ఈ వ్యూ పాయింట్ అయితే ఇంకా బెటర్ ఉంది వేరే పాయింట్ కన్నా. సో మనం ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కేస్టీస్కి వచ్చేసాం. మొత్తం చూడండి కొండ కాబట్టి టెర్రరిస్ట్లా ఎలా మొత్తం. దట్స్ అ క్రికెట్ స్టేడియం. The round one cricket, the square one soccer. Is there any cricket player from St. Lucia? Darren Sammy and Johnson Charles. నాకు తెలియదు క్రికెట్ గురించి. చూడండి మీకు ఎవరైనా పేర్లు తెలిస్తే చెప్పండి ఇక్కడ. సో సెయింట్ లూసియా ఇదిగోండి అబ్సల్యూట్లీ గార్జియస్. చూడండి మొత్తం చూడండి మిగతా ఐలాండ్స్ లానే కొండ చివరి కదా. సో ఇలా స్టోరీస్, మల్టీ స్టోరీస్ మాట, 2 అంతస్తులు, పైకి సింగిల్ స్టోరీలా కనిపిస్తుంది. సో టాప్ మోస్ట్ పాయింట్కి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తున్నాం అన్నమాట. ఇది సెయింట్ లూసియా ఐలాండ్ వ్యూ. చూడండి ఇల్లు మొత్తం చూసారా, రోడ్డు ఎంత స్టీప్ ఉందో. మొత్తం మంచోడు మొత్తం అంతా తీసుకెళ్ళాడు.
నేను ఒక వ్యూ పాయింట్ చూపించు అంటే మొత్తం అన్ని వ్యూ పాయింట్లు చూపించి మొత్తం ఐలాండ్ మొత్తం తిప్పుతున్నాడు. అది మన ఇండియన్ కనెక్షన్. మొత్తం చాలా స్టీప్ ఉన్నాయి రోడ్స్. అసలు ఈ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం అంతా దాన్ని మెయింటైన్ చేయడం, వర్షాకాలం హరికేన్ సీజన్ చూడండి ఎంత స్టీప్ ఉన్నాయి. ఆల్మోస్ట్ పడిపోతున్నట్టు వెళ్తున్నాం వాడు. లవ్లీ ఐలాండ్. ఇదిగోండి సిమెట్రీ మొత్తం ఫ్లాట్ ల్యాండ్స్కి వచ్చేసాం. కొండ మీద నుంచి అంతా దిగిపోయి ఒక బీచ్ ఏదైనా మంచి బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దామని బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంత పెద్ద సిమెట్రీ ఇదంతా ఎంత నీట్గా ఉంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ సిమెట్రీ ఇన్ ద ఐలాండ్. సో చూడండి ఎంత పెద్ద సిమెట్రీ. అందరూ వెళ్ళిపోవాల్సింది అక్కడికి ఏదో రోజు. బ్యూటిఫుల్ రోడ్ మొత్తం డ్రైవ్, బీచ్ డ్రైవ్ సూపర్ ఉంది. ఇదిగోండి. ఓ పీపుల్ ఆర్ పార్కింగ్ హియర్. Yes, on the beach. Lovely, huh? Lovely beach. Beautiful ambience and atmosphere as well. Super. So, locals park here, huh? చూడండి సురాజ్ ఇవాళ ఇన్ని బొండాలు అమ్మేశాడు. ఇవన్నీ తాగేసినవి. ఇంకా ఇన్ని ఉన్నాయి సెల్ చేయడానికి. ఆయన ఏం చెప్తాడంటే ఆయనకి కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయంట. ఆయన మార్కెట్కి వెళ్ళి కొంటాడు. ఒక కొబ్బరి బొండం $0.75 కెరీబియన్ డాలర్స్ కనుక వస్తుంది. ఆయన 2.5కి అమ్ముతాడు అనమాట. సో 2.5 గుడ్ బిజినెస్ మ్యాన్. సో హౌ మెనీ కోకోనట్స్ అ డే? 1000? No, sometimes I come with like 200? more than that, like 300. So you sell 300 a day? Sometimes. No. That's a lot of money, brother. Well, I have to take care of the family, so Yeah, I have to yeah, free yeah, money yeah. to take care of the family. So you make $500 a day? A little more than that. Oh my God, you're a rich man, Suraj. I'm gonna move and then have a competition here. Suraj. So in Peru, Suraj. Yeah, that's my surname, man. Surname? Suraj. What's your total name? James. James Suraj. Yeah. And your family is Indian? Yeah, that's where my grandpa. Like how many generations? You know, I can't really tell, but most of my family are Indian. Indian. My father, Do you speak Hindi? no. Do you know any words? No. No? I can tell you why. You understand? Because my grandparents is from up there. I still have some of my cousins that passed away up there. Yeah. And if you talk about Dr. Suraj right here in St. Lucia, Yeah, you have an Indian face, yeah? if you have to question or wrong and ask anybody about Dr. Suraj, he's Indian like you all. Okay. And then I had some Indian people from India came down here working with CCL like me. And once I took them to one of my cousins. చూడండి కెరీబియన్ స్టైల్లో ఇంగ్లీష్ భాష అది. Then he told me, man, this is the similar with India. And my girlfriend, she's an Indian like you all, but she's a St. Lucian Indian. And when I take you to this funeral, Yeah. she told me, James, but I live in St. Lucia for all these years and I never see the Indian funeral. Well, I take you where they have the little house. Yeah. where they bring How many Indians on the island? But they have a good few. On my side, Huh. I have a good set of family as Indian. Okay. Awesome, man. Good to see you and good to know. Your name is Suraj. Yes, man. Yeah. Do you know Namaste? Pardon? Namaste. Do you know Namaste? So you don't know any Indian words? No. Wow, man. Because I never really asked my family about it. Yeah, Indian guy without Indian language. Okay. But Indian and ఇవన్నీ కొబ్బరికాయలు తీసుకుంటున్నాం. Yes, blood. The blood. సో ఇక్కడ బీచ్కి వచ్చి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. నథింగ్ టు డూ అదర్ దాన్ రిలాక్సేషన్. సో ఎంత బాగుందో సెయింట్ లూషియాలో బీచెస్ ఇవి. ఇది లోకల్ బీచెస్ అన్నమాట. ఇది టూరిస్ట్ బీచ్ కాదు. సో లోకల్ బీచ్కి వచ్చి రిలాక్స్ అవుతున్నాం. మొత్తం రోజంతా ఇక్కడ పడుకోవచ్చు హ్యాపీగా. చూడండి వాటర్ వాళ్ళు ట్యూబింగ్ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. సో వెల్కమ్ టు సెయింట్ లూసియా. చూడండి. Ravi loves the Caribbean. 189 countries, 6 more to go. Swati, Anu, Simba Babu, and coconuts. So guys, Caribbean లో సెయింట్ లూసియా ఇంకో దేశంలో ఉన్నాం. బీచ్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడే కొబ్బరి బొండాలు తాగేసి బీచ్లో రాసేసి. అమేజింగ్ టు ట్రావెల్ ద వరల్డ్ ఈజ్ అమేజింగ్. Feels so great, feels so surreal, feels so blessed, most important. సో ఇదిగోండి గైస్ బీచ్లో బాగా రిలాక్స్ అయిపోయాం. మొత్తం చూడండి
కలర్ఫుల్ కెరీబియన్ ట్రిప్ ఇంకా 2 దేశాలతో ఎండ్ అయిపోతుంది. సో మిస్సింగ్ యాక్చువల్లీ ఈ రిలాక్సింగ్ లైఫ్ స్టైల్ చాలా నచ్చింది. మిస్ అయిపోతాం 1 రోజుల్లో. ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సోనియర్స్ కదా, ఇంట్లో నీ సోనియర్స్ ప్లేస్ లేదు అంటే ఏదో ఒకటి అలా ఎడిషన్ ఇవ్వండి. చూసారు కదా ఇవన్నీ, ఇవి బనానా కెచప్ అంట. ఎప్పుడు వినలేదు నేను బనానా కెచప్. సెయింట్ లూసియా స్పెషాలిటీ వెనిలా, తర్వాత లోకల్ హాట్ సాస్ సెయింట్ లూసియా. తర్వాత ఈ కిట్స్ బాగున్నాయి, అన్ని రకాలు మిక్స్ చేస్తూ ఒక మ్యాగ్నెట్, ఒక షార్ట్ గ్లాసు, ఇవన్నీ లోకల్ స్పైసెస్. ఇవ్వండి సాఫ్రన్, వీళ్ళు పసుపునే సాఫ్రన్ అంటున్నారు ఏదో వెరైటీగా. ఇవి ఇక్కడ దొరికే చిన్న అవన్నీ. సింబా కొనలేదు ఇది, సింబా కొని. రమ్, ఇక్కడంతా రమ్ అన్నమాట. కెరీబియన్ అంతా రమ్ చాలా ఫేమస్. అన్ని రకాల రమ్స్ అన్నమాట. స్పైసీ రమ్ అని, ఆ రమ్ అని, లైమ్ రమ్ అని, ఇదిగోండి లిక్కర్. సో ఇవి ఫేమస్ అన్నమాట. అది ఎలా ఉంది సెయింట్ లూసియా? షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని బ్యాగ్ లో ఎలా పెట్టాలి చూస్తున్నాను. సరిపోతుందా? ప్రతి ఊర్లో కొనడం ఏదో ఒకటి. సింబాకి తీసుకోలేదు, అదొకటే బాధగా ఉంది. సింబాకి ఏం తెలియదులేమ్మా తీసుకోపోయినా. సింబాకి తెలుసా ఈ కంట్రీ వెళ్ళాము, ఈ కంట్రీ తీసుకున్నామని. ఆల్రైట్ గైస్, సో కెరీబియన్లో ఇంకో నేషన్ అయిపోయింది. సో క్రూజ్ ఏంటంటే చాలా రిలాక్సింగ్. మనం ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్కి ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఎంత లేదన్నా $300. అదే క్రూజ్లోనైతే అట్లీస్ట్ కెరీబియన్కి, వేరే దానికైతే నేను క్రూజ్ కౌంట్ చేయను. కెరీబియన్లో చూడడానికి ఒక చిన్న ఐలాండ్స్ అన్నీ 20 మైళ్ళు బై 15 మైళ్ళు, లేకపోతే 15 మైళ్ళు బై 11 మైళ్ళు, చిన్న ఐలాండ్స్. సో ఐలాండ్స్లో ప్రైమరీగా వెదర్ కానీ, క్లైమేట్ కానీ, లేకపోతే సీన్ కానీ అంతా వెరీ సిమిలర్. మీరు చూసుంటారు. ట్రినిడాడ్ టొబాగో వేరు, కానీ లాస్ట్ గ్రెనడా, డొమినికా, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా 4 చూసాము. ఎక్కడ ఏది చూసినా మనకి తేడా తెలియదు, అన్నీ సిమిలర్గా ఉంటాయి. బీచ్లు ఏ ఐలాండ్ అని అంతే. సో కాబట్టి నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను క్రూజ్ తీసుకోండి. క్రూజ్ ఎందుకంటే చాలా చౌక పడుతుంది. క్రూజ్లో మనం పడుకోవడానికి డబ్బులు కట్టక్కర్లేదు, అంటే రూమ్కి అంతా ఆల్ ఇంక్లూజివ్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. నేను ఇంతకుముందు ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్కి వెళ్ళడానికే $250 స్పెండ్ చేసేవాడిని. 250, తర్వాత అక్కడ ఉండడానికి ఒక ఎంత లేదన్నా 50-70, 320. అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అదొక 100. సో ఒక్కొక్క దేశం వెళ్ళడానికి 400-450 అయ్యేది. ఇప్పుడైతే మొత్తం క్రూజ్ అంతా కలిసి ప్యాకేజ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్కి చేయక్కర్లేదు, రూమ్ చేయక్కర్లేదు, ప్లస్ లగ్జరీ ఈవెంట్స్ ఉంటాయి అన్ని విధాల. సో కెరీబియన్ నేషన్స్కి అయితే మాత్రం నేను స్ట్రాంగ్గా ఈ క్రూజ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. సో అది నా ఒపీనియన్. ఒప్పుకుంటావా? అగ్రీడా? సో మొత్తానికి ఇప్పటిదాకా మనం కవర్ చేసింది మళ్ళీ చెప్తున్నా. మనం బార్బెడోస్లో స్టార్ట్ అయ్యాం. ట్రినిడాడ్ అండ్ టొబాగో 2 రోజులు చేసాం. టొబాగో ఐలాండ్, ట్రినిడాడ్ ఐలాండ్, ఆ తర్వాత గ్రెనడా, ఆ తర్వాత డొమినికా, తర్వాత సెయింట్ విన్సెంట్ గ్రెనడిన్స్, ఇప్పుడు సెయింట్ లూసియా. సో 6 దేశాలు అయ్యాయి ప్రస్తుతానికి. ఈ తర్వాత ఇంకా మిగిలినవి సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కూడా వెళ్తున్నాం. ఆ తర్వాత యాంటిగా బార్బుడా. సో 8 కెరీబియన్ దేశాలు. మధ్యలో శాన్ మార్టిన్ నాకు స్టాప్ ఉంది, కానీ శాన్ మార్టిన్ దేశంగా కౌంట్ అవ్వదు కాబట్టి శాన్ మార్టిన్ ఒక డచ్ ఐలాండ్. కానీ అక్కడ ప్లేన్ ల్యాండ్ అవుతుంది బీచ్ నుంచి చాలా కిందకి. ఆ వ్యూ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోదాం. షిప్లోని వాళ్ళ ఈవెంట్స్ ఉన్నాయి, మొత్తం ఫ్లాగ్స్ అన్ని దేశాల ఫ్లాగ్స్, ఎవరెవరు ఉన్నారో షిప్లో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ ఫ్లాగ్స్ అని డెమాన్స్ట్రేషన్ దానికి వెళ్తాం. సో బాయ్ సెయింట్ లూసియా. ఏంటది? హెలెన్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్ ఏంటో. ఇదిగోండి సెయింట్ లూసియా ఫ్లాగ్, వెరైటీగా ఉంది. ఇదేమో సన్ అంట, ఇది సముద్రం అంట, ఇదేమో తెల్ల పీపుల్, ఇది నల్ల పీపుల్, ఇది సూర్యుడు. సో మొత్తం ఫ్లాగ్ సెయింట్ లూసియా. ఇదిగోండి ఇది ఐలాండ్కి అటువైపు, దీన్ని పిటౌన్స్ అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్. ఎక్కడి నుంచి వెళ్ళడానికి అటువైపు ఐలాండ్కి 2.5 గంటలు పడుతుంది, రావడానికి 2.5 గంటలు, 5 గంటలు. సో లాస్ట్ టైం నేను సెయింట్ లూసియా వచ్చినప్పుడు ఆ పిటౌన్స్కి వెళ్ళామాట. 10 ఏళ్ళు దాటిపోయింది. సో అదిగోండి, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ సెయింట్ లూసియా. ఇవి పిటౌన్స్, ఈ 2 చూసారు కదా. ఇది సెయింట్ లూసియాకి ల్యాండ్ మార్క్ అన్నమాట. సో వచ్చేసాం షిప్కి, మన అందమైన షిప్కి ఎక్కేద్దాం మళ్ళీ. చూడండి వెదర్ ఎంత బాగుంది ఇవాళ, సూపర్గా ఉంది.
చివరి రోజు కాబట్టి షిప్లో పనిచేస్తున్న క్రూ వాళ్ళ జెండాలు దేశాలు టీమ్స్ వస్తున్నాయి. సో ఈ షిప్లో పనిచేసే అందరు నేషనాలిటీస్ డిస్ప్లే చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇటు పోర్చుగల్లో పెట్టుకున్నాడు, ఇడు పోర్చుగీస్ ఇడు. ఓ ఎవరి కంట్రీ వాళ్ళు పట్టుకోవట్లేదా? లేదే, ఇటు పోర్చుగల్ పట్టుకున్నాడండి. సో అన్ని దేశాలు డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది ఇటలీ. ఇండియా కోసం వెయిటింగ్. ఇది మారిషస్. ఫన్నీ పార్ట్ ఏంటంటే మారిషస్, సౌత్ ఆఫ్రికా, గయానా, ట్రినిడాడ్ అందరూ ఇండియన్స్, అంటే ఒరిజినల్గా ఇండియన్స్. సో షిప్లో ఇన్ని నేషనాలిటీస్. ఇది మెక్సికో కూడా ఇండియాకి చాలా సిమిలరు, ఎన్నో రకాలుగా. ఎవరైనా మెక్సికో వెళ్ళిన వాళ్ళకి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు మెక్సికో గురించి. చూడండి, మెక్సికో వాళ్ళు డ్యాన్సులు చూడండి. చూడండి, అన్ని కంట్రీలు అవుతున్నాయి. ఇది ఫిలిప్పీన్స్. నేను కొన్ని కంట్రీలు మాత్రం రికార్డ్ చేస్తున్నా, ఇంకా ఇండియా కోసం వెయిటింగ్. వెయిట్ చేస్తే లాస్ట్కి మన ఇండియా డెలిగేషన్ వచ్చేసింది. ఇండియా అనగానే ఎందుకో ఎక్కడికి వెళ్ళినా భాంగ్రా డ్యాన్స్ చేస్తారు, ఇంకేం లేనట్టు. ఇవ్వండి భాంగ్రా, మన వాళ్ళు ఎక్సైట్మెంట్ చూడండి. షిప్లో చాలామంది ఉన్నారు ఇండియన్స్. అందరికన్నా మ్యాక్సిమమ్ ఫిలిప్పీన్స్, సెకండ్ ఇండియా, థర్డ్ ఇండోనేషియా. సో ఇప్పుడు మనం ఉన్న దేశం సెయింట్ లూసియా. షిప్లో లాస్ట్ నైట్ యుక్రెయిన్ వాళ్ళు నిశ్శబ్దంగా ఏ డ్యాన్స్లు చేయకుండా వాళ్ళ కంట్రీ మౌనం, అంటే వాళ్ళ కంట్రీ బాధలో ఉంది కాబట్టి జస్ట్ ఫ్లాగ్ వేవ్ చేసి వెళ్ళిపోయారు. అదిగోండి మన రెండో దేశం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. We're all working together. We're all sleeping together. No, we're not sleeping together. But you know, they say we work better together than the United Nations. What do you think? సో ఇది గైస్ మన క్రూజ్ సిరీస్. మొత్తం 8 రోజుల క్రూజు, 6 డిఫరెంట్ దేశాలు. కెరీబియన్లో 6 దేశాలు చూపించాను. ఇంకా కెరీబియన్లో చాలా దేశాలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పటికి 25 దేశాలు కంప్లీట్ అయిపోయాయి. నా 2023లో 25 దేశాలు కంప్లీట్ అయిపోయి, ఇంకా ఎన్నో వ్లాగ్స్ వ్యూస్ వచ్చినా రాకపోయినా ప్రపంచం అంతా తిరిగి మీకు చూపిస్తాను. ఇది నా గ్యారంటీ. సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాం గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎవరైనా సరే ఇంకా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.